అన్న ఎట్లా ఉందని అడగండి అన్న, ఎంత బాగాలేదని అడిగితే డైరెక్ట్గా ఎవరైనా చెప్పేస్తారన్న. మళ్ళీ ఇది పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి గారు తమ్ముడు, అన్నయ్య తమ్ముడు తీసిన పవన్ కళ్యాణ్ కాదు, లేదంటే మహేష్ బాబు తీసిన అర్జున్ మూవీ కూడా కాదు. ఆ రెండు సినిమాలకి తమ్ముడు అంటే ఒక బాగుంటుంది. తమ్ముడు ఇజ్జత్ తీసండి ఈ సినిమా పేరు పెట్టి. అసలు నితిన్ ఎట్లా ఒప్పుకున్నాడో, లేదా దిల్ రాజు ఎట్లా ఒప్పుకున్నాడు నాకు అర్థం కావట్లేదు ఈ సినిమాకి. దిల్ రాజు ఆ మామూలు సినిమాలకి యాక్సెప్ట్ చేయడు ఫస్ట్ ఆఫ్, కానీ దిల్ రాజు ఈ సినిమాకి ఎట్లా ప్రొడ్యూస్ చేశాడు అసలు అర్థం కావట్లేదు. ఒక టార్చర్ పెట్టాడు 3 గంటల లోపల కూర్చోబెట్టి. నిజం ఆ సినిమానే బాగోలేదన్న. నువ్వు సాంగ్స్, యాక్షన్స్, సీన్లు అడగకన్నా. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే అసలు ఒక సీన్ గుర్తురా. 3 గంటలు చూసి నాకు ఏం గుర్తుకు రావట్లేదు. అంటే నేను అన్న నాకు 300 బొక్క, మీకు 75 కోట్లు కన్ఫామ్ బొక్కే. అందులో ఏ మొగమాటం లేదు. మీరు ఇంక నెక్స్ట్ సినిమా ఎవరితో ప్లాన్ చేసి మీరు మీ ప్రాపర్టీ గెయిన్ చేసుకోవాలి తప్ప ఈ సినిమా నాకు 300 బొక్క. మీకు ఎంత ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కొంతమంది దీని సినిమాని ఆ పేరు అర్జెంటుగా రిమూవ్ చేసేయండి బాబు, మీకు దండం పెడతాను. లేదంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అమ్మాయిలు చాలామంది ఉంటారు, దయచేసి ఆ అర్జున్ సినిమాలో తమ్ముడు తమ్ముడు అంటే మహేష్ బాబుని అన్నారు. ఈ తమ్ముడు పేరు అయితే రిమూవ్ చేసేయండి, వేరే ఏదైనా పేరు పెట్టుకోండి. ఇంకోటి దిల్ రాజు గారు ఇప్పుడు మధ్యాహ్నం నుండి మీరు చెప్పండి ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ని కాదని చెప్పండి. లేదంటే ఇదే మీ మీద ఎక్స్పెక్టేషన్తో వేరే మూవీస్ చూడడం మానేస్తారు. మీకు డబ్బు పోయినా పర్లేదు, క్యారెక్టర్ ముఖ్యం. ఈ సినిమాలో అది ఉంది. మనం చచ్చిపోయినా పర్లేదు, మన మాట నిలబడాలి. మనం పోయినా పర్లేదు, మన క్యారెక్టర్ నిలబడాలి. దిల్ రాజు గారు మధ్యాహ్నం నుండి మీరు కాదు ప్రొడ్యూసరు అన్న. నితిన్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకొని, అంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా అంటే అప్పట్లో మేము చిన్నప్పుడు వచ్చిన థియేటర్లో మళ్ళీ అదే టైటిల్ మీద, మళ్ళీ పవన్ కళ్యాణ్ టైటిల్ మీద నితిన్ గారి సినిమా తీసినందుకు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఇష్టంతో చూసాం సినిమా. ఎందుకంటే సినిమా మాత్రం ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నితిన్ గారి కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు, తర్వాత అంటే నితిన్ గారు రియల్గా పవన్ తమ్ముడు అంటే నమ్మొచ్చు నితిన్ గారిని. అంటే ఆ సినిమా గుర్తొస్తే అంత ఎంజాయ్ చేస్తాం మనం. తమ్ముడు అలాంటి టైటిల్ మీద తమ్ముడు సినిమా తీసిరు. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ నిజంగా నితిన్ గారి కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక సై తర్వాత మళ్ళీ ఒక గుండెదారి గల్లైన తర్వాత హార్ట్ అటాక్ తర్వాత మళ్ళీ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నితిన్ గారి కెరియర్లో ఇది మంచి మ్యూజికల్ మూవీ. అంటే ఎక్కడ కూడా తగ్గలేదు, సినిమా కూడా ఇచ్చి పడేసిండు. చాలా చెప్పాలంటే చాలా బెస్ట్ మూవీ కెరియర్లో, నితిన్ గారి కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ. ఇంకో దిల్ రాజు గారు చెప్పిన సినిమా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాను. నిజంగానే దిల్ రాజు గారు చెప్పినట్టే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా మాత్రం చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే హ్యాపీగా అంటే పవన్ కళ్యాణ్ లయర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఎవరికి తక్కువ లేకుండా, వాళ్ళకి ఎక్కువ లేకుండా డిఫరెంట్గా ఉంది సినిమా. అంటే ఈ సినిమా మనకి ఎక్కడ కూడా బోరింగ్ అని ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్లో తీసుకొచ్చిన సినిమా. ఫైట్స్ కానీ మొత్తం మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫైట్స్ చూస్తాం, మనం అంతా ఎంజాయ్ చేస్తాం. ఒక తమ్ముడు ఖుషి అలాంటి పవన్ కళ్యాణ్ ఫైట్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా మనకు అలానే అనిపిస్తాయి. ఫైట్స్ కూడా అంతా బాగున్నాయి, ఒక డిఫరెంట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, నితిన్ అన్న ఈ సినిమా తీసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సూపర్.